మదర్స్ డే అంటే కేవలం సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి విష్ చేయడం కాదు. అమ్మకి కావాల్సిన గౌరవాన్ని, ప్రేమని ప్రతిరోజు అందించడం. రేపు అమ్మకి ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వండి. కనీసం ఒక్క పూట తనకు పని లేకుండా మీరు పనులు చేసి పెట్టండి. ఆ కళ్ళలో వచ్చే ఆనందం కోటి రూపాయల కన్నా ఎక్కువ. యాజ్ ఏ మదర్గా మీ అమ్మను ప్రేమించండి, గౌరవించండి. హ్యాపీ మదర్స్ డే టు ఆల్. అమ్మ అంటే ఏదో గొప్ప త్యాగాలు చేసే మనిషి అని కాదు. ప్రతిరోజు మన కోసం తన ఆశలను చంపుకున్న ఒక దేవత. మనకు నచ్చిన కూర వండడం కోసం తను పస్తులున్నా కూడా నాకు ఆకలిగా లేదు అని చెప్పే అబద్ధం వెనుక ఎంత ప్రేమ ఉందో తెలుసా? మనకు చిన్న దెబ్బ తగిలిన తన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. మనం ఏదైనా విజయం సాధిస్తే తన విజయం భావించి మురిసిపోతుంది. నిజానికి అమ్మకు మన నుంచి పెద్ద బహుమతులు అక్కర్లేదు. మనం ఇచ్చే కొంచెం సమయం, ఒక చిన్న పలకరింపు చాలు. ఒక మదర్ సూర్యుడు ఉదయించక ముందే రోజు మొదలవుతుంది పనితో. ఈ ఇల్లు, ఈ గోడలు, ఈ సామాన్లు, ఇవే ప్రపంచం అవుతాయి ప్రతి ఒక్క తల్లికి. చాలామందికి ఇంట్లోనే ఉంటుంది కదా, ఏముంటుంది పని అనిపిస్తుంది. కానీ ఒక తల్లిగా, గృహిణిగా అది బాధ్యత కేవలం వంటగదికే పరిమితం కాదు. ఈ ఇంటిని ఒక దేవాలయంలో ఉంచడం వెనుక ప్రతిరోజు ప్రతి ఒక్క తల్లి చేసే పోరాటం ఎవ్వరికీ కనిపించదు. ఒక పని అయిపోగానే ఇంకోటి సిద్ధంగా ఉంటుంది. తెల్లారితే చాలు పిల్లల బాక్సులు, భర్త అవసరాలు, ఇంటి శుభ్రత, ఇలా ఒక గడియారంలాగా నా జీవితం తిరుగుతూనే ఉంటుంది. ఒకసారి మనకంటూ ఒక 10 నిమిషాలు కేటాయించుకోవడానికి కూడా సమయం మనకు దొరకదు. నడుము నొస్తున్నా, ఒంట్లో నలతగా ఉన్న అమ్మ అనే ఆకలి ఒక్క పిలుపు వినిపిస్తే చాలు మన నీరసం ఎక్కడికో పోతుంది కదండి. నువ్వు ఒక మదర్గా నీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్లో తెలియజేయు. యాజ్ ఏ మదర్గా ఈ వంటగది నా సామ్రాజ్యం. ఇక్కడ నేను వండేది కేవలం ఆహారం మాత్రమే కాదు, నా కుటుంబం మీద ఉన్న ప్రేమను రుచిగా వండిస్తాను. అందరూ తృప్తిగా తిని బాగుందని ఒక్క మాట అంటే చాలు, ఆ వేడి సేగలు, ఆ కష్టం అన్నీ మర్చిపోతాను. ఎవరికి ఏం కష్టం, ఎవరికి ఏది పడదు, ఇవన్నీ నా మెదడులో ఒక కంప్యూటర్లాగా ఫీడ్ అయి ఉంటాయి. అయినా నా గురించి నేను ఆలోచించుకోవడం ఎప్పుడో మానేశాను. నా ఆలోచన అంతా నా కుటుంబం ఆరోగ్యమే. ఒక మదర్కి ఒకరోజు ఇంట్లో ఉన్నప్పుడు, ప్రతిరోజు ఇంతమంది ఉన్న ఒక క్షణాలు నాకు చాలా ఒంటరిగా అనిపిస్తుంది. నాకంటూ కొన్ని కలలు ఉండేవి, నాకంటూ కొన్ని ఇష్టాలు ఉండేవి. కానీ ఒక తల్లిగా మారిన తర్వాత నా కలల్ని నా పిల్లల ఎదుగుదలలో వెతుక్కుంటున్నాను. నా శ్రమ ఎవరు గుర్తించక్కర్లేదు, కానీ కనీసం నేను పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకుంటే చాలు అనిపిస్తుంది. అసలు తల్లిగా ఉండటం అనేది ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పని. కానీ అదే సమయంలో అత్యంత సంతృప్తినిచ్చే పని ఈ ఇల్లు. ఇలా నిలబడి ఉందంటే దానికి పునాది ఒక తల్లి ఓర్పు. నేను చేసే ఈ చిన్న చిన్న పనులే రేపు నా పిల్లల భవిష్యత్తుకు మెట్లు అవుతాయేమో. ఈ వీడియో చూస్తున్న తల్లులందరికీ నా సెల్యూట్. మీ కష్టాన్ని మీరు ప్రేమించండి, మీకంటూ కొంచెం సమయాన్ని కేటాయించండి. ఎందుకంటే మీరు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. సండే వస్తే అందరికీ సెలవు ఉంటుంది, కానీ అమ్మకు మాత్రం డబుల్ డ్యూటీ ఉంటుంది. అందరు ఇంట్లో ఉంటారు కాబట్టి రకరకాల వంటలు చేయాలి, అందరి అవసరాలు తీర్చాలి. ఆమె క్యాలెండర్లో ఎర్ర అక్షరాలు ఉండవు. జ్వరం వచ్చినా, ఒళ్ళు సహకరించకపోయినా పొయ్యి వెలిగించాల్సిందే. ఎందుకంటే తను అలసిపోతే తన కుటుంబం ఆకలితో ఉంటుందని ఆ బాధ్యత తనని నడిపించుకుంటూ ఉంటుంది. నేను అమ్మని అయ్యాకే అర్థమైంది అమ్మ విలువ ఏంటో అని. ఎప్పుడైతే నా గర్భంలో ఒక ప్రాణం పోసుకుందో అప్పుడు మొదలైంది నా అసలైన ప్రయాణం. నా బిడ్డ మొదటిసారి నా చేతుల్లోకి వచ్చినప్పుడు కలిగిన అనుభూతి అప్పుడు అర్థమైంది. అమ్మ నా కోసం ఎన్ని నొప్పులు భరించిందో. ఇప్పుడు నా బిడ్డకి చిన్న జ్వరం వస్తే నేను రాత్రంతా నిద్రపోకుండా కూర్చుంటున్నాను. అప్పుడు గుర్తొస్తుంది నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు మా అమ్మ ఎన్ని రాత్రి కళ్ళు కాయలు కాచేలు ఎదురు చూసిందా అని. నా బిడ్డకు నచ్చిన వంటకం చేయడం కోసం నేను పడే తాపత్రయం చూస్తుంటే నా కోసం అమ్మ తన ఇష్టాలను ఎలా చంపుకుందో ఇప్పుడు అర్థమవుతుంది. నిజమే కదండి, అమ్మ అనే పదానికి అర్థం నిఘంటువులో వెతికితే దొరకదు. అది మనమే ఒక తల్లి అయినప్పుడు మాత్రమే అనుభవంలోకి వస్తుంది. ఈరోజు నేను అమ్మగా పడుతున్న ప్రతి కష్టం నాకు అమ్మను గుర్తు చేస్తుంది. అమ్మ, ఇల్లు, పిల్లలు, ఈ బాధ్యతలు ఇవన్నీ మోస్తూ నువ్వు నీ గురించి ఎప్పుడు ఆలోచించావు? ఈరోజు నేను పడుతున్న ఈ శ్రమలో సగం కూడా నేను సహాయం చేయలేదు కదా అని ఇప్పుడు బాధగా ఉంది. అమ్మ ప్రేమ అనేది మనం తీసుకునే శ్వాస లాంటిది. అది ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, అదే అందనప్పుడు దాని ప్రాముఖ్యత తెలుస్తుంది. మీరు తల్లి అయ్యే వరకు వేచి చూడకండి. అమ్మ ప్రేమను అర్థం చేసుకోవడానికి క్షణమే అమ్మ దగ్గరికి వెళ్ళి గట్టిగా హగ్ చేసుకోండి. తను పడుతున్న శ్రమలో చిన్న సహాయం చేయండి. మనం ఇచ్చే చిన్న గుర్తింపు చాలు అమ్మ పడే వేల గంటల శ్రమను మర్చిపోవడానికి. ఎందుకంటే లోకంలో అమ్మను మించిన గురువు, అమ్మను మించిన దైవం ఇంకొకటి లేదు. ఈ వీడియో మీకు ఏ విధంగా కనెక్ట్ అయింది, ఏ విధంగా అర్థమైందో, ఎంతవరకు అర్థమైందో నాకు ఇది ఒక కామెంట్ చేయండి కింద, నాకు కూడా తెలుస్తుంది.